సో డియర్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం. ముఖ్యంగా ఏపీడిఎస్సి వచ్చేసింది. ఏపీడిఎస్సి అనేది మనకు జూన్ 6కి వెళ్ళి జూలై 6 ఆల్మోస్ట్ 40 డేస్, నియర్లీ 41, 42, 40 డేస్ అయితే ఖచ్చితంగా ఉంది. మరి 40 రోజుల ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు గత ఎన్ని రోజులకెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు? 7 సంవత్సరాలకెళ్ళి ప్రిపేర్ అవుతున్నారా, లేదా 4, 3, 2 అనేది మీకు తెలిసిందే. బట్ అది చాలా కీలకమైనది, క్రిటికల్. కానీ ఈ యొక్క 40 డేస్ అనేది చాలా క్రిటికల్. మనం జాబ్ కొట్టేది మనకు ఈ 40 డేస్ ఇట్లా హౌ యు ఆర్ స్పెండింగ్ దిస్ టైం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ కూడా 3 అవర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సరేదేనా? ఈరోజు మనం ఈ వీడియో లోపల ఏపీడిఎస్సి అంటే 2025 లోపల జాబ్ సాధించే 40 డేస్ బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ను మనం డిస్కస్ చేయబోతున్నాం. 40 డేస్లో ఎట్లా చేయాలి మనం? సో దయచేసి ఫ్లెక్సిబుల్ ప్లాను మీకు అనుకూలంగా మళ్ళీ కూడా మీరు మలుచుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్రీ వీడియోస్ మళ్ళీ రాబోతున్నాయి. పెడగాజీ లోపల అదేవిధంగా సైకాలజీ లోపల కూడా అందించే ప్రయత్నం చేస్తాం. ఆ విషయం చివరికి మళ్ళీ మీతో చెప్తాం. ఏదైనా మనకున్న టైం ఏంటంటే 40 డేస్. సో ఆల్మోస్ట్ మీకు తెలిసిందే, ఇది ఇవాళ 22 అంటే ఇది 8 డేస్ ఉంది. అదేవిధంగా 30 రోజులు ఉంది, 38 రోజులు. తర్వాత లాస్ట్ 6 డేస్ అంటే ఆల్మోస్ట్ 40-45 డేస్ మనకు ఉజ్జాయింపుగా తీసుకుంటే, లేదా కొందరికి డేట్స్ని బట్టి కొంచెం ఎక్కువ వస్తుంది. బోనస్ ఎవరికైనా ఎక్కువ ఉంటే మనం ఎగ్జామ్ జూన్ 6 అనుకునే ప్రిపేర్ కావాలి. ఎక్కువ టైం ఏం దొరికినా అది బోనస్ టైం రివిజన్కు వాడుకోవచ్చు. ఏదైనా ఇక్కడ చూద్దాం. 40 డేస్ మన ప్లాన్ లోపల ఏం చేస్తామంటే, మనందరికీ తెలిసిందే 80 మార్క్స్ పేపర్ ఉంటుంది, 160 క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, 80 మార్క్స్ 160 క్వశ్చన్స్ మనకు. సో దయచేసి ఇది మనం దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్. ఏదైనా ఇక్కడ ఏం చేస్తామంటే మార్క్స్ని బట్టి మనం కేటాయించుకున్నాం. వెరీ సింపుల్ లాజిక్. మనం చేసిందంటే 80 మార్క్స్ కదా, ఒకవేళ 80 డేస్ ఉంటే నేను ఏం చేసేవాడిని అంటే 80 డేస్ డివైడ్ చేసేవాడిని మొత్తం సిలబస్ను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బై 2 చేస్తాను, అంటే 40 డేస్కు డివైడ్ చేస్తాను. మనకు 80 మార్క్స్ ఉంది, ఇవి డేస్ 80/2 అంటే సింపుల్. ఎవరికైనా మనకు కొంచెం 80/2 అంటే 40 డేస్ అయింది మనకు. సో ఇక్కడ మనకు తెలిసిందే కాంటెంట్ చాలా ఇంపార్టెంట్. కాంటెంట్కు 40 మార్క్స్ ఉన్నాయి, అయితే 20 డేస్ ఇచ్చాం మనం. మళ్ళీ చూద్దాం డీటెయిల్గా, బట్ ఒకసారి ఓవర్ వ్యూగా చూద్దాం. పెడగాజీ అంటే మామూలుగా బోధనా శాస్త్రం, దానికి 20 మార్కులు ఉన్నాయి, 10 డేస్ ఇచ్చాం. అంటే మార్కులు 40 అయితే 20, 20 అయితే 10. సైకాలజీలో ఎగ్జిట్లో 8 మార్క్స్ ఉన్నాయి, 4 డేస్ ఇచ్చాం. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు స్కూల్ అసిస్టెంట్లో 5 మార్క్స్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 2.5-3 డేస్ ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మామూలుగా స్కూల్ అసిస్టెంట్లో 5 ఉన్నాయి, ఎడ్జిటీలో 4 ఉన్నాయి. దాన్ని ఆధారంగా చేసుకుని 2 లేదా 2.5 డేస్. ఇక జీకే కరెంట్ అఫైర్స్ ఒకరోజు చదివితే వచ్చేది కాదు, మనందరికీ తెలిసిందే. డైలీ ఒక 1 అవర్ అని పెట్టుకున్నాం ఉజ్జాయింపుగా. మళ్ళీ మీకు మీ అనుకూలంగా ఇంట్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. మళ్ళొకసారి చూద్దాం. మనం చేసింది ఏంటంటే కాంటెంట్ 40 డేస్ కాంటెంట్కు, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. మనకు జాబ్ తెచ్చేది ఏంటి అంటే కాంటెంట్, పెడగాజీ, సైకాలజీ కూడా మనకు ఇక్కడ ఇచ్చింది. ఇంట్లో బై కొట్టండి, జాబ్ మీదే. అంటే మిగతా వద్దని కాదు, మిగతాయి చదువుతాం, మళ్ళీ గ్యారంటీ వస్తాయి. కానీ మనకు స్కోరింగ్ ఏది ఏంటంటే కాంటెంట్, పెడగాజీ, మన చేతిలో ఉన్నది. సైకాలజీ కూడా ఆల్రెడీ టెట్కి ప్రిపేర్ అయ్యారు మీరు. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే అప్లికేషన్ టెప్ అడుగుతాడు సైకాలజీలో. సో ఖచ్చితంగా జాబ్ మీదే. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏం చేద్దాము అని అంటే, నెక్స్ట్ ఎట్లా ఉంది అంటే దీన్ని 2 పార్ట్స్ చేసుకున్నాం. అంటే ఇది మీ వెసులుబాటు, మీ ఇష్టం, మీరు ఎట్లా చేస్తారో అది మీ యొక్క వెసులుబాటు. ఇక్కడ ఏం చేస్తాం, కాంటెంట్ను అంటే ఫస్ట్ రివిజన్ లేదా ప్రిపరేషన్. సార్ మేము ఇప్పుడు కొందరు అడుగుతున్నారు, సార్ మేము ఎప్పుడు ఇంకా మేము 8th వరకే చదివినాం, 9th 10th చదవలేదు అంటున్నారు. దిగులు పడకండి. మీరు 8th వరకు కంప్లీట్ అయిపోయింది, 9th 10th ఎట్లా అంటే దాన్ని మనం హౌ టు రీడ్ అనే దానిలో చూస్తాం. అంటే హరిజాంటల్ అప్రోచ్ లేదా టాపిక్ అప్రోచ్లో వెళ్తాం మనం. అంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే క్లాస్ 1 నుండి 10th వరకు చదవాలి. ఎడ్జిటీ మిత్రులు ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే 6th to 12th వెళ్ళిపోవాలి ఒక టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా పోషణ ఉంది, ఆహారం ఉంది, లేదా ఫుడ్ గురించి ఉంది. ఎక్కడికి వెళ్ళింది? థర్డ్కి వెళ్ళి మనం పోషణ గురించి ఉంది. 6th, 7th, 8th, 9th, 10th వరకు వెళ్ళిపోవాల్సిందే. థర్డ్కి వెళ్ళి 10th దాకా పోవాలి. ఎవరైనా నేను 9th 10th చూసుకోలేదు అంటే ఆల్రెడీ కొంత బేసిక్ ఉంటుంది, 9th 10th వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. కొందరు అంటున్నారు, ఇంతకుముందు మిత్రుడు చెప్తారు, సార్ 8th అనే ఇచ్చిండు కదా. కాదు, మామూలుగా క్రిటికల్ అంటే మనకు హార్డ్ అంటే డిఫికల్టీ లెవెల్ 10th వరకు అన్నాడు. లింక్ టాపిక్స్ 10th వరకు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్స్ ఉన్నాయి. విటమిన్స్ ఎక్కడ ఉంటాయి? ఫుడ్లో ఉంటుంది. ఫుడ్లో ఎక్కడ ఏ క్లాస్లో ఉందంటే 10th క్లాస్లో ఉండొచ్చు, 8th క్లాస్లో ఉండొచ్చు, 9th ఉండొచ్చు. ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఎక్కడుంటే అక్కడ దాకా వెళ్ళండి. ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే
ఈ 80 డేస్ ఏదైతే ఉందో మనకు మళ్ళీ ఈ 20 డేస్ను 2గా డివైడ్ చేసుకున్నాం. ఒకటేమో మీరు అన్నట్టు ఫైనల్ అంటే రివిజన్ ప్రిపరేషన్ కమ్ రివిజన్. ఇది సెకండ్ పార్ట్ ఏంటంటే ఫైనల్ రివిజన్ అని పెట్టుకున్నాం. ఉన్న దానిలో మనం చేసుకున్నాం. అంటే రివిజన్ ప్రాణం. రివిజన్ చేయడం, ఏ టాపిక్ అయినా కూడా రివిజన్ చేయాలి, బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫండమెంటల్ ప్రిన్సిపల్. మీకు ఉద్యోగం కొట్టాలి అంటే కాంటెంట్ కానీ పెడగాది చదవాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎన్ని దొరుకుతాయి, 1, 2, 3, 4 పెద్ద బుక్లను పట్టుకొని మీ తలగా బద్దలు కొట్టుకోకండి ఈ టైంలో. వెరీ సింపుల్, 3-4 క్వశ్చన్ పేపర్స్ ఎనఫ్. ఓల్డ్ ఏపీకి సంబంధించిన డిఎస్సి లేదా తెలంగాణకు సంబంధించిన డిఎస్సి కావచ్చు, కానీ ఏపీ ఉంటే ఇంకా బెటర్. మనకు పాత క్వశ్చన్ పేపర్ తీసుకోండి, అవి ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఇక్కడ మనం ఏం చేస్తామంటే పార్ట్ 1లో ఈ 20 డేస్ని ఏం చేస్తాం, 15+5 డేస్గా డివైడ్ చేసుకున్నాం. లేదు సార్ మాకు అక్కడ 3 డేసే 2 డేస్ చాలు మాకు కాంటెంట్కు. ఇప్పుడు ఏం చేస్తామంటే 15 డేస్ ఫుల్ లెంత్గా చదవాలి, 5 డేస్ ఏమో ఫైనల్ రివిజన్ కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే రివిజన్ ప్రాణం. మళ్ళీ ఇక్కడ అయిపోయేసరికి 40 డేస్ అంటే చివరికి మర్చిపోతామన్న ఒక దానికోసం పెట్టుకున్నాం. లేదు ఇంట్లో హెచ్చు తగ్గులు మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా తీసుకుంటే పెడగాజ్ ఏం చేస్తామంటే 7 డేస్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 కింద 7 డేస్ ఇచ్చాం, 3 డేస్ ఇచ్చాం. లేదు సార్ మేము మొత్తం ఇదే కలుపుకొని చదువుకుంటామంటే చదువుకోవచ్చు, కానీ మళ్ళీ ఫైనల్ రివిజన్ చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిందే. అందుకే 7 డేస్ ఇలా మనకు పెడగాజిలో మీకు తెలిసిందే. దాదాపు ఎడ్జిటీలో అయితే 4-5 చాప్టర్స్, నియర్లీ 10 చాప్టర్స్ ఇస్తున్నారు స్కూల్ అసిస్టెంట్లో కానీ. సో చాప్టర్కి ఒక రోజు అట్లా అనుకోండి ఉజ్జాయింపుగా. మనం ఒక రోజు అనుకోండి, మీరు ఫుల్ లెంత్ చదివితే ఖచ్చితంగా చదివితే 3-4 అవర్స్లో ఒక చాప్టర్ చదవచ్చు. ఎందుకంటే చదివిందే కాబట్టి, ఇదివరకు చదివినదే కాబట్టి 5-6 అవర్స్లో చాప్టర్ తరువుగా వెళ్ళిపోవచ్చు. మనకు రివిజన్లో స్పీడ్ వస్తుంది, మీకు తెలిసిందే. అట్లా చూసుకోండి. ఏదైనా ఇక్కడ 7 డేస్ + 3 10 డేస్, ఇది 15+5 20 డేస్. సైకాలజీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4+3 డేస్. ఇక్కడ అంటే మనకు 4 డేస్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత 2.5 డేస్ మళ్ళీ ఫైనల్ రివిజన్కి ఇచ్చుకున్నాం. అదేవిధంగా తీసుకుంటే పర్స్పెక్టివ్స్ కూడా 2 డేస్ + 1 3 డేస్. ఇక జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం కంపల్సరీ డైలీ 1 అవర్ చదవాలి. మరొకసారి బ్యాక్ వెళ్దాం. ఏం లేదు, వెరీ సింపుల్. కాంటెంట్కు 40 కాబట్టి 20 డేస్ ఇచ్చాం, పెడగాజికి 20 కాబట్టి 10 డేస్ ఇచ్చాం, సైకాలజీ 8 మార్క్స్ కాబట్టి 4 డేస్ ఇచ్చాం. తర్వాత స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు 5 డేస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ వీరు 2.5-3 డేస్ అట్లా ఇచ్చుకోవచ్చు. మనకు మీ ఇష్టం. అంటే స్కోరింగ్ ఇవన్నీ కూడా కాంటెంట్, పెడగాజీ, సైకాలజీ మీరు బై కొట్టండి, జాబ్ మీదే. ఖచ్చితంగా 100% జాబ్ మీద. అంటే ఇది చదవద్దని కాదు, ఇది కూడా తప్పనిసరిగా ముఖ్యమే. ఇది కూడా చూస్తండి, ఇది ఇంపార్టెంట్. ఇది కొంచెం కొద్దిగా 1 or 2 బిట్స్ అయినా ఇంట్లో మీరు బై కొడితే జాబ్ వచ్చేస్తుంది. అందుకే దీన్ని 2 పార్ట్స్ చేసుకున్నాం. ఈ కాంటెంట్ అండ్ 20ని 15+5 డేస్. అంటే మనకు మొత్తం దీన్ని ఏం చేస్తామంటే ఒక కోణంలో చెప్పాలంటే అది 10 డేస్ 30 డేస్ పెట్టుకున్నాం. ఫస్ట్ రివిజన్ ప్రిపరేషన్కు ఆల్మోస్ట్ 17, 7, 25, 29, 30 ఒక 30 డేస్ ఇటు ఇచ్చాం. అటు ఒక 10 డేస్ 9 or 10 డేస్ అట్లా ఇచ్చుకున్నాం మనం. అంటే ఈ 30 డేస్లో మనకు ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన మిత్రులు ఒకసారి రివిజన్ చేసేయాలి, కంప్లీట్గా తరోగా చేసుకోవాలి. మరి ఇప్పుడే చేస్తే సరిపోద్దంటే కాదు, మళ్ళీ లాస్ట్కి ఒక 10 డేస్ ఆర్ 1 వీక్ ఎంత ఇస్తారో మీరు అప్పుడు కూడా చేయాలి. మళ్ళీ ఒకసారి కూడా వెరీ ఇంపార్టెంట్ అంటే మల్టిపుల్ రివిజన్. మీరు ఎవ్రీడే కొద్దిగా టైం దొరికిందనుకోండి, మనకి ఏదైతే రివిజన్ చేస్తున్నామో ఇవాళ 4th డే 5th డే 6th డే మళ్ళీ పాతది ఒకసారి మళ్ళీ తిరిగి చూడాల్సిందే. మీకు ఏదైనా డిఫికల్టీ అనిపించింది, గుర్తొస్తలేదంటే బుక్ తిరగాలి, బుక్లో ఉండాలి, మీ లైబ్రరీ పుస్తకాలకి వెళ్ళి పికప్ చేయాలి, చదవాల్సిందే. అట్లా మల్టిపుల్ రివిజన్స్ డైలీ మనం ఇక్కడ పెట్టినాం. 2 to 3 అవర్స్ రివిజన్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ మీకు ఇచ్చాను, దయచేసి మళ్ళీ మనం చూద్దాం. 2 to 3 అవర్స్ డైలీ ఒక భాగం ఇవ్వండి. డైలీ 1 to 2 అవర్స్ రివిజన్, 1 అవర్ ప్రాక్టీస్. ఇది ప్రాణం మనకు. మీ జాబ్ కొట్టడం లోపల చాలా ప్రాణం ఏంది అంటే రివిజన్ అనేది ప్రాణం, బిట్స్ ప్రాక్టీస్ అనేది ప్రాణం, చాలా ప్రాణం. ఎవ్రీడే ఉండాల్సిందే రివిజన్. మీరు చదువుతుంటారు, మళ్ళీ చదివింది మళ్ళీ చదవడం. ఓకే, నెక్స్ట్ తీసేంది అంటే వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చాలా ముఖ్యమైనది ఏంటంటే సిలబస్ కాపీ. మరి ఎట్లా చదవాలి? యాజ్ పర్ సిలబస్ వచ్చేసింది. సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక కాపీ మీ చేతిలో ఉండాలి. మళ్ళీ ఏది అంటే సాఫ్ట్ కాపీ కాదు, హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ ప్రాణం మనకు. చదవాలి, సిలబస్ ప్రకారంగా టాపిక్ ప్రకారంగా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒక పేపరా 2 పేపర్లా దట్ ఈస్ డిఫరెంట్. మీ దగ్గర ఎన్ని ఉంటాయి, ఆ టాపిక్ ఎట్లా అడుగుతున్నాడు, మనం అనుకున్నది ఉందా ఆన్సర్, లేకపోతే వేరే వస్తుంది. ఎందుకంటే కీ కూడా ఉంటుంది కాబట్టి దిగులు పడకండి, టెన్షన్ పడకండి. ప్రాక్టీస్ వల్ల ఏమొస్తుందంటే ఎగ్జామ్లో స్పీడ్ వస్తుంది. ఇప్పుడు చదువుతాం, ఒకసారి చదువుతాం, 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివిన తర్వాత క్వశ్చన్ స్పీడ్ రానే వస్తుంది ఆటోమేటిక్గా. రెండోది చూడండి,
ఇంకొకటి ఏంటంటే బెస్ట్ బుక్స్. ఏ బుక్స్ చదవాలి, మరి ఏం చదవాలి అంటే బెస్ట్ బుక్స్. ఏదో మనం డొక్కు ట్రైను గూడ్స్ బండి ఎక్కి లేదా ఆర్డినరీ బస్ ఎక్కేసి మనం స్పీడ్గా పోవాలి, మన గమ్యం చేరాలి అని అంటే అది ఇంపాసిబుల్. బుక్స్ ప్రాణం, బుక్స్ ప్రాణం. ఏం బుక్స్ చదవాలి మరి ఇక్కడ? కాంటెంట్కి అయితే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, ఎస్సీఆర్టీ ప్రిపేర్ చేసిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఎడ్జిటి మిత్రులు అయితే క్లాస్ 1 to 10 ఖచ్చితంగా చదవండి. బిట్ బై బిట్, పేజీ బై పేజీ, లైన్ బై లైన్, ఈవెన్ కవర్ పేజీ కూడా. తెలుగుకు ఏమైనా ఉన్నది, వేరేనా స్పెసిఫిక్గా ఏమి ఇచ్చారా, లేదా యూవీఎస్కి ఏమైనా పేరు ఇచ్చారు? అక్కడికి వెళ్ళి మొదలు పెడితే హెల్ప్ లైన్ నెంబర్ కూడా మన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. సార్ మాకు ఇట్లా కవర్ పేజీ అడిగినారు, ఈవెన్ లాస్ట్ పేజీలో హెల్ప్ లైన్ నెంబర్ ఏందో అడిగినారు అని అడుగుతున్నారు. సో ఏదైనా అడగచ్చు, ఏ బిట్ అయినా అడగచ్చు. సో లైన్ బై లైన్ చదవండి, పారాగ్రాఫ్ చదవండి. మీకు తెలుసా అందులో ఏ వాక్యాన్ని వదిలిపెట్టదు. మన ఒక అమ్మాయి చెప్తున్నారు, ఏమంటున్నారంటే ఒక 2 లైన్లు వదిలిపెట్టిందట, అలాగే బిట్ ఫ్రేమ్ ఏంటి సార్ అని చెప్తున్నారు. సో అట్లా దయచేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంటెంట్కు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్. ఎడ్జిటి అయితే క్లాస్ 1 to 10, స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే 6th to 10. 6th సిలబస్ ప్రకారమే 6th to 10th. లింక్ టాపిక్స్ ఇంటర్ ఖచ్చితంగా వెళ్ళాలి. కిరణజన్య సమయక్రియ, ఫోటోసింథసిస్ ఉంది. ఎక్కడ స్టార్ట్ అయింది? 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th వెళ్ళాలి. డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్, C4 వలయం, C3 వలయం ఎక్కడ ఉంటుంది? 10thలో ఉంటుందా, ఇంటర్మీడియట్లో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది? C3 పాత్వే, C4 పాత్వే. సో అట్లా మీకు తెలిసిందే, మీకు అవగాహన ఉంది. బట్ ఈ విధంగా డీపర్గా చదవాలి. బిట్ ఎక్కడికి వెళ్ళి అని అడగాని, ఎంత డెప్త్ అని అడగాని, ఎంత ఈజీ అని అడగాలి, మనం చేయగలిగే స్థితిలో ఉండాలి. అయ్యో టఫ్ వస్తుంది అనుకున్నాం, ఈజీ వచ్చింది, అయ్యో మేము చేయలేదని కాదు. అందుకే మీరు ఎట్లా చదవాలంటే హరిజాంటల్గా చదవాలి, లేదా టాపిక్ అప్రోచ్ వెళ్ళాలి. మనం ఇక్కడ అనుకున్నాం ఎట్లా టాపిక్ అప్రోచ్ ఎట్లా చదవాలి. ఎడ్జిటి అయితే క్లాస్ 1 to 10 ఒక టాపిక్ తీసుకోవాలి, క్లాస్ 1 మొదలు పెట్టాలి, 10th ఫినిష్ చేయాలి. ఈవీఎస్ అయితే 3rd to 10th, ఎస్ఏ 6th to 12th. మనం ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్ మనం సిలబస్లో దాన్ని ఫినిష్ చేస్తే బైక్ బై కొడతారు. కాంటెంట్లో బైక్ బై, పెడగాజీలో బైక్ బై. అదే రకంగా మరి పెడగాజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చదవాలి? మన దగ్గర ఏపీలో తెలుగు సంస్కృత అకాడమీకి వెళ్ళి అన్ని పెడగాజీ బుక్స్ వచ్చాయి, బిడ్ బ్యాంక్స్ వచ్చాయి. మరి మీకు అందుబాటులో ఉన్నా లేకున్నా జిరాక్స్ తీసుకున్నా పర్లేదు, ఆల్రెడీ చదువుతున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా దయచేసి ఇది చాలా ముఖ్యం. బుక్స్ ప్రాణం మీకు. సో ఈ విధంగా పెడగాజీ తీసుకుంటే తెలుగు సంస్కృత అకాడమీ మామూలుగా పెడగాజీ బుక్స్ ఉన్నాయి, అన్ని రకాల పుస్తకాలు అక్కడ పబ్లిష్ చేశారు. ఇదివరకు కూడా మనం ఒక వీడియో కూడా రిలీజ్ చేసాం. ఏదైనా మరొకసారి కూడా చేసే ప్రయత్నం చేస్తాను. సైకాలజీ కూడా తెలుగు అకాడమీ ప్రాణం, తెలుగు అకాడమీ బుక్స్ కొత్తది చూడండి, పాతవి కూడా కంబైన్డ్ ఏపీలో ఉన్నప్పుడు కూడా మనకు బుక్స్ వచ్చాయి. అవి ఎడ్జిటిసి కావచ్చు, డిఎల్ఈడి కోర్సు కావచ్చు, లేదా మామూలుగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది కావచ్చు. దయచేసి చేయాలి ఖచ్చితంగా. ఎంతసేపు అంటే ఇప్పుడు చాలా మైండ్ వేగంగా పనిచేస్తుంది. ఒక టాపిక్ మొదలు పెట్టినామంటే సైకాలజీ ఎంత గంట ఒక్క రోజులో ఫినిష్ చేసి పడేసి. మనకు ఎన్ని రోజులు ఉంది చూడండి. సైకాలజీకి ఎడ్జిటి అయితే 4 days ఇచ్చాం, ఆల్మోస్ట్ ఇదైతే 2.5, 3 days ఇచ్చాము. సరిపోయినంత సమయం. అంటే మనకు ఒక 2 days ఇస్తున్నాం, 2 hours. మీ ఇష్టం, అక్కడ చూసుకోండి. స్కోరింగ్ సబ్జెక్ట్ సైకాలజీ. టాపిక్ చదవాలి, క్వశ్చన్ పేపర్ టైం వేస్ట్ అనుకోవద్దు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3 తీయాలి. టాపిక్ ఎట్లా అడుగుతుందో చూడాలి. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే సైకాలజీ తర్వాత పిఐ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక్కడ తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళు బుక్స్ పబ్లిష్ చేశారు. మీరు అందులోకెళ్ళే బిట్స్ మీరు చూడండి, టెక్స్ట్ బుక్ దాటిపోడు. సైకాలజీ కూడా ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ దాటిపోడు. నేను పుస్తకం రాసిన చాలామంది అంటారు, సార్ మీరు బుక్ రాయండి. వామో, నేను బుక్ రాస్తే 4 తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. ఆ తయారీ అయితే ఇంత మండి అయితే పిల్లలు చూస్తే భయపడతారు. అయ్యో ముఖ్యమైన పాయింట్ సరే అండి, నాకు కొన్ని అనిపిస్తాయి, ఎగ్జామినర్కి ఇంకోటి అనిపిస్తుంది. ఎట్లా కదా? ఇవాళ కాంపిటేటివ్ వరల్డ్లో బైక్ కొట్టుతేనే కానీ జాబ్ వచ్చే పరిస్థితి లేదు. సో అందుకోసం దయచేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క తెలుగు సంస్కృత అకాడమీ తీసుకోండి, లేదా పాత డిఎల్ఈడి కానీ బిఎడ్ పుస్తకాలు వండర్ఫుల్ బుక్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొని దయచేసి చూడండి. ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. పిఐ కూడా తెలుగు అకాడమీలకు వచ్చాయి. జీకే కరెంట్ అఫైర్స్ చూస్తే డైలీ న్యూస్ పేపర్ చదవాలి. కనీసం మినిమం, అంటే ఇప్పుడు ఆల్రెడీ 45 days ఉంది, కానీ మినిమం ఒక 6 months to 1 year అంటున్నారు. జీకే కరెంట్ అఫైర్ 6 months to 1 year. ఒక 1 year ఇయర్ బుక్ తీసుకోండి, లేదా జనవరికల్లో ఒకసారి ఏమేమి ఉన్నాయో మీరు ఆల్రెడీ చదువుతూ ఉండొచ్చు, నోట్ చేసుకుంటూనే ఉంటారు. అదేవిధంగా ఏఆర్ న్యూస్ యాప్ అనేది కూడా ఉన్నది, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ జీకే బుక్ మీకు నచ్చింది తీసుకోండి. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఫ్రీగా డైలీ కరెంట్ అఫైర్స్ ఇచ్చేటివి ఉన్నాయి. సో అందుకే జీకే కరెంట్ అఫైర్స్ ఒక్కరోజు డెవలప్ చేసేది కాదు, ఏదో ఒక రోజు డైలీ ఒక గంటన్నర మీరు పెట్టుకోండి. ఎందుకంటే 10 మార్కులు ఉన్నాయి మనకి ఇక్కడ.
ఫైనల్లో ఎట్లా ఉంటుందంటే జాబ్ కొట్టేటప్పుడు 0.1 ఒక మార్కు, చాలామంది మొన్న 0.1 తోటి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. 0.1 టెట్ మార్క్స్ కూడా చాలా కీలకం. టెట్లో 20% వెయిటేజ్ ఉంటుంది మీకు తెలిసిందే. కానీ టెట్తో పాటు ఇక్కడ డిఎస్సిలో 80 మార్క్స్లో మంచి స్కోర్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే హౌ టు రీడ్ ఎలా చదవాలి, థర్డ్ సంగతికి మూడో దానికి వెళ్తే హౌ టు రీడ్ ఎలా చదవాలంటే మీకు తెలిసిందే, మీ వే మీకు ఉంటుంది. కానీ రీడ్ అండ్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. టాపిక్ చదవాలి, పాత క్వశ్చన్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ రివిజన్ కూడా ఇక్కడ రీడ్ అండ్ రివిజన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. ఒకసారి బిట్ ఎట్లా వచ్చిందో మళ్ళీ ఒకసారి చూడాలి. తర్వాత మూడవది ఎట్లా చదవాలంటే టాపిక్ అప్రోచ్. ఒక టాపిక్ ఎక్కడ మొదలైంది చూడండి. స్కూల్ అసిస్టెంట్ అయితే 6th మొదలవుతుంది, 12th ఎండ్ అవుతుంది, 10th కావచ్చు, ఎక్కడ ఎండ్ అయినా పర్లేదు. కానీ అక్కడ దాకా పోవాలి. బిట్ ఎక్కడ అడిగినా మనం చేసేటట్టు ఉండాలి. పోయినసారి మన స్కూల్ అసిస్టెంట్లో మామూలుగా ఇంటర్మీడియట్కి వెళ్ళి కనీసం ఒక 8 నుండి 10 బిట్లు వచ్చాయి. చదివిన వాళ్ళేమో చేయగలిగారు, చదివిన వాళ్ళు 7-8 బిట్లు కోల్పోయినంటే మనకు 3-4 మార్కులు పోయినట్టే, అంటే మనకు దూరమైనట్టే, జాబ్ దూరమైనట్టే, ఆ ప్రమాదం ఉంటుంది. అందుకోసం దయచేసి ఇక్కడ కూడా క్లాస్ 1 to 10th దాకా చూడాలి. సరే మేము 8th దాకా చూస్తామంటే మీకు మీరే పోటీ నుంచి వెళ్ళి విరమించుకున్నట్టే, యుద్ధ రంగంకి వెళ్ళి విరమించుకున్నట్టే. లింక్ టాపిక్స్ ఎంతసేపు చదువుతారండి బాబు, ఒక పుస్తకం తీసే టకాటక ఇప్పుడు స్పీడ్ వస్తుంది, టెన్షన్ పడకండి, మంచిగా టైం టేబుల్ వేసుకోండి ఇక్కడ. అందుకే ఇది టైం టేబుల్ అనేది, అందుకోసమే మళ్ళీ మీరు కూడా చూసుకోండి, కొంచెం మార్చుకోవచ్చు. అదే రకంగా తీసుకుంటే మరి డైలీ టైం టేబుల్ మీకోసం ఇందులో ఇవ్వబడ్డ ఇంకొక ముఖ్యమైనది మీకు తెలుసు. మళ్ళీ మీ ఏమనుకున్నామంటే మీరు ఎట్లా చదువుతారో మీ ఇష్టం, కానీ మొత్తం డేను 4 సెషన్స్ చేసాం, 4 సెషన్స్. ఒక సెషన్ మార్నింగ్ 5 to 8 AM అంటే 3 hours ఇచ్చాం. అంటే కంటిన్యూస్ కాదు, మధ్య మధ్య గ్యాప్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా గ్యాప్ తీసుకుంటే చదవండి. అదేవిధంగా సెకండ్ మళ్ళీ 9 అంటే ఒక 1 hour గ్యాప్ ఇచ్చాం. టిఫిన్ కానీ కొంచెం కాలకృత్యాలు ఇవన్నీ ఉంటాయి, అందుకే 1 hour ఇచ్చాం. ఏదైనా 9 to 1 PM అంటే 4 hours ఇచ్చాము ఇక్కడ, 4 hours. ఇంకోటి ఆఫ్టర్నూన్ 2 to 5 3 hours, ఈవినింగ్ 6 to 9 3 hours, ఆల్మోస్ట్ 12 గంటలు 12 hours చదవాలి. 12 to 14 మీ ఇష్టం ఇక అది. కానీ మొత్తం నిద్ర మానేసి చదువుతారా మీరు, మీ ఎగ్జామ్ని మీరే స్పైల్ చేసుకుంటూ అవుతారు, జాగ్రత్త. నైట్ అవుట్లు చేస్తారు, ఎవరు నైట్ అవుట్ చేస్తారో మీకు ఉద్యోగం రాదు, అది 100% గ్యారంటీ. ఎందుకు గ్యారంటీ? బ్రెయిన్ వర్క్ చేయాలి, బ్రెయిన్కి రెస్ట్ అవసరము. దయచేసి స్లీప్ అనేది మినిమం, నిద్ర అనేది 6 hours మినిమం మీకు రెస్ట్ అనేది ఇక్కడ ఇచ్చాము. స్లీప్ అనేది మినిమం ఎంత ఉండాలంటే 6 hours, కొందరు 8, తప్పేం కాదు, మీకు ఎట్లా వీలైతే అట్లా. మధ్యాహ్నం ఒక 1/2 hour అట్లా న్యాప్ తీసుకోండి, రెస్ట్ వస్తుంది. స్లీప్ ఆర్ రెస్ట్ అనేది 6 hours మినిమం. మధ్యాహ్నం ఒక 1/2 hour అట్లా రెస్ట్, బ్రెయిన్ మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది, రీఛార్జ్ అవుతుంది, అది ఇంపార్టెంట్. సో ఇది ఈవినింగ్ 6 to 9 ఈ విధంగా 3 hours, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది టైం, దిస్ ఈజ్ ద టైం, క్రిటికల్ టైం. చదివింది మంచిగా చదవండి, ఎక్సలెంట్గా చదవండి, జాబ్ మీకే వస్తుంది జాబ్. ఇంకా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం, వెరీ వెరీ. ఇక్కడ ఏంటంటే నెగటివ్ థాట్స్ దరిదాపులోకి రానియండి, నెగటివ్ ఆలోచనలే రావద్దు. అబ్బో మనకత్తా ఇంత కాంపిటీషన్ ఉందా అట్లా అసలు అనవసరం. మీరు ఆడ పోస్టులు ఉన్నాయి, జాబ్ అన్నది ఒక పోస్ట్ ఉందా 2 పోస్టులు ఉన్నాయి, అవి నాదే జాబ్. పాజిటివ్ థింకింగ్, నేను చదివినా నాకు రాకపోతే ఇంకోలోకి వస్తాం. ఎంతమందిని చూసి బయటపడాల్సిన అవసరం లేదు, మనమే టాపర్ అని అనుకొని ముందుకెళ్ళాలి. పాజిటివ్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళతో అసలు మాట్లాడకండి, నెగిటివ్ వార్తలను వినకండి, నెగిటివ్గా వచ్చే యూట్యూబ్ ఛానల్ని చూడకండి. ఎవరైనా పాజిటివ్ మీకు ఇస్తేనే ఆ పాజిటివ్ వైపే వెళ్ళండి. అదేవిధంగా మంచి ఆహారం చాలా ఇంపార్టెంట్, గుడ్ ఫుడ్. ఇక్కడ మంచి డైట్ అనేది ప్రోటీనేషియస్ ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే ఈ 40 days మీరు, ఈ 40-50 days 2 months మీరు హెల్త్ కాపాడుకోవాలి. తీరా హెల్త్ స్పాయిల్ అయితే, ఒక అమ్మాయి మామూలు ఇక్కడ తెలంగాణ అప్పుడు గురుకుల అప్పుడు రాశారు, ఆమె అప్పటి వరకు కొందరు పిల్లలు ఆమె స్పాయిల్ అయిపోయింది, హెల్త్ స్పాయిల్ అయిపోయింది, విపరీతమైన కాఫు జ్వరము అవన్నీ అయినా రాసింది, జాబ్ వచ్చింది, వేరే సంగతి. కానీ హెల్త్ కాపాడుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ రెండింటికి హెల్త్కి ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ అండ్ రెస్ట్ అనేది చాలా ముఖ్యం. మీరు మంచిగా నిద్రపోండి, 5 to 6 మినిమం 6 hours పట్టుకోండి. ఎవరి తీరు వాళ్ళకు ఉంటుంది, మినిమం 6 hours 5 to 6 hours కంపల్సరీ నిద్రపోవాలి. మధ్య మధ్య 10 minutes అట్లా 5 minutes కంటిన్యూస్ కాకుండా బ్రేక్ ఇవ్వండి, బ్రేక్ ఇస్తూ చదవండి. అదేవిధంగా హెల్త్, ఫైనల్గా హెల్త్ అనేది చూసుకోండి. ఏదైనా ఇబ్బంది వచ్చినా చేసినా వెంటనే డాక్టర్ని అప్రోచ్ కండి. ఎప్పుడైనా ఎనీ టైం యూ కెన్ అప్రోచ్. ఒక చిన్న ట్యాబ్లెట్ తినబోతుంది, అదే పోతుందిలే అనుకోకండి, సహజమే కదా. సో అండి, ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. మామూలుగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా మన యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ లోపల పెడగాజీ సైకాలజీ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి మీకు. దయచేసి మామూలుగా గురుకులకు సంబంధించిన కామన్ పెడగాజీ వీడియోస్ చేశాం. కామన్ పెడగాజీ తప్పనిసరిగా మీకు యూస్ఫుల్ అవుతాయి. ఈ కామన్ పెడగాజీలో ఇప్పుడు ఏంటంటే మామూలుగా బోధనా లక్ష్యాలు ఏవైతే ఉంటాయో బ్లూమ్స్ టాక్సానమీ అంటే ఎవ్రీ చాప్టర్కి వెళ్ళి 2-3 వీడియోస్ చేసాం మనం. దయచేసి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. మీకు తెలుగు ఇంగ్లీష్లో ఉంది కామన్ పెడగాజీ అని. మనకు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసిందే, కేశవరావు సైకాలజీ పెడగాజీ. ఇందులో ఇప్పుడు పాడ్కాస్ట్ అని ఉంటుంది. పోడ్కాస్ట్లో మీకు ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. ఈ పోడ్కాస్ట్ లోపల పిఐఈ ఉంది. అదేవిధంగా మామూలుగా ఇప్పుడు చెప్పిన కామన్ పెడగాజీ ఏదైతే ఉందో ఇది పిఐఈకి సంబంధించింది. తర్వాత సైకాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఇదే పేరుతో ఒక చిన్న యాప్ కూడా తీసాం. మీ ఇష్టం, యాప్ అనేది మీకు దగ్గరికి వెళ్ళండి, చూడండి. మీకు అందులో మంచి అనిపిస్తే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క ఫ్రీ వీడియోస్ అనేది దయచేసి మీకు తప్పనిసరిగా హెల్ప్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9949038638. నా యొక్క ఫోన్ నెంబర్ 9949038638. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఖచ్చితంగా జాబ్ మీదే. కానీ మరొకసారి మర్చిపోద్దు, కాంటెంట్ పెడగాజీ సైకాలజీ బై కొట్టాలి. అది స్కోరింగ్ మన చేతిలో ఉన్న సబ్జెక్టు, మన సబ్జెక్ట్. మిగతాయి కాదని కాదు, పిఏలు కానీ జీకేలు కానీ ఎంత వీలైతే అంత మ్యాక్సిమం స్కోర్ చేసుకోండి. చదవండి, ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇవి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే నియర్ బై డియర్ ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళతో అవసరం అనుకుంటే, టఫ్ టాపిక్ అనుకుంటే డిస్కస్ చేసుకోవచ్చు. మన దానిలోకి కూడా మీకు కొన్ని ఫ్రీ వీడియోస్ను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.